మరి తండ్రి అయిన దేవుడు ఆయన కూడా మన పట్ల అలాంటి ఉద్దేశంతో ఉన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. అడుగు ప్రతివాడు కూడా ఏం చేయాలంట? పొందుకున్నాడు. అంటే అడిగితే నువ్వు పొందుకున్నట్టే. అందుకే హన్న కూడా దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటే ఎవరినిచ్చారు? దేవుడు మగపిల్లవాడిని ఇచ్చాడు. ఆమె మగపిల్లోడే కావాలంటా ఉంది, మగపిల్లవాడిని ఇచ్చాడు. ఏం పేరు రాయబడిందంట? సమూయేలు. అయితే ఈ సమూయేలు ఎలా ఉన్నాడంటే దేవుని స్వరాన్ని విన్న సమూయేలు. దేవుని స్వరాన్ని ఎలా విన్నాడంటే ఏలితో దేవుడు మాట్లాడలా. ఏలితో దేవుడు మాట్లాడలా. ఏలి యొక్క తప్పిదాన్ని బట్టి దేవుడు మాట్లాడేది, కానీ సమూయేలుతోనే మాట్లాడాడు. సమూయేలు అని పిలిచాడు. మరలా గబగబా బయటకు వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను పిలిచావా అన్నాడు. లేదన్నాడు ఏలి. తర్వాత మరలా పరిగెత్తాడు లోపలికి, మరలా నిద్రపోయాడు. మరలా ప్రభు పిలవగానే సమూయేలు అంటే గబగబా బయటకు వచ్చి, అయ్యా నన్ను పిలిచావా అంటే, లేదు నాయనా నేను పిలవలేదు. ఏలికి అర్థమవుతోంది నిజంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని దర్శనంలో ఉన్నట్టున్నాడు సమూయేలు అని చెప్పి. సరే అయ్యా, ఒకవేళ నీకు ఆ స్వరం వినబడితే చిత్తగించుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అనండి అన్నాడు. ఆ మాట చెప్పగానే సమూయేలు ఏం చేస్తా ఉన్నాడు? లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ప్రభు స్వరం వినబడుతూ ఉంది. ప్రభు మాట్లాడుతూ